అందరికీ నమస్కారం. నేను శ్రీకాంత్. సో, ఈ వీడియోలో నేను ప్రైవేట్ టీచర్స్ యొక్క ఆహ్, ప్రధానటువంటి సమస్యల గురించి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రైవేట్ టీచర్స్ యొక్క సాలరీ చూస్తే ఆహ్, అబ్సల్యూట్‌లీ వెరీ, వెరీ లెస్ సాలరీ దే పే మేనేజ్మెంట్ యాక్చువల్‌గా. లైక్ 10,000, 15,000, 25,000 మాక్సిమం ఇన్ ఎ సిటీ లైక్ హైదరాబాద్. ఇంకా రాజమండ్రి, కాకినాడ లాంటి చిన్న చిన్న టౌన్స్, సిటీస్ గురించి అయితే ఇంకా మనం చెప్పుకోక్కర్లేదు. ఇట్ విల్ బి లైక్ 12,000 మాక్సిమం 15,000. సో, అది కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్ ఏం చేస్తున్నారంటే ఎంత దారుణం అంటే అఫీషియల్గా చూపించడానికి 22,500, 37,000 సంథింగ్ లైక్ దట్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు. తర్వాత కొన్ని స్కూల్స్ అయితే చెక్కులు మళ్ళీ రిటర్న్ తీసుకుంటాయండి. ఎంత దారుణమో చూడండి. సో, అంటే అఫీషియల్గా ఒకటి చూపిస్తారు, వీళ్ళకి ఆన్ రియాలిటీ ఇంకా తక్కువ, చాలా తక్కువ అమౌంట్ వస్తుంది. సో, నాకు అర్థం కాదు ఇంత కక్కుర్తి ఎందుకు? ఓకే, మీరు ఎలాగో ఎక్కువ ఫీజులు తీసుకుంటున్నారు, అలాగని తక్కువ ఫీజులు అని తీసుకోవట్లేదు ప్రైవేట్ స్కూల్స్. అలాంటప్పుడు మంచిగా పే చేయొచ్చు కదా. సో, అదొకటే, పేమెంట్ ఒకటే కాదు. ఓకే, సరే, అన్ని స్కూల్స్ అలా చేయట్లేదు, ఐ అగ్రీ విత్ దట్. దెర్ ఆర్ మెనీ స్కూల్స్ చాలా ఫేర్గా పే చేస్తున్నాయి. ఓకే, అది పక్కన పెడితే పోనీ ఫేర్గా పే చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు 20,000 పే చేస్తే ఎంత వాళ్ళు చేయించుకుంటారంటే ఇంకా పిండేస్తారనమాట, రక్తం పిండేస్తారు చెప్పాలంటే. సో, నాన్ టీచింగ్ యాక్టివిటీస్ కూడా, ఓకే, క్యాంపెయినింగ్ చేయించడం, అనవసరంగా రాయిపించడం. ఈ రోజుల్లో ఎక్కువ మాన్యువల్గా రాయాల్సిన అవసరం ఏంటి? ఓకే, మీ కంప్యూటర్ సిస్టమ్ ఉంటుంది, కంప్యూటర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో, లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి ఆటోమేటెడ్. కొంచెం ఆలోచిస్తే టీచర్స్కి చాలా లోడ్ తగ్గుతుంది. వాళ్ళు కూడా ఈ క్యాంపెయినింగ్లు, కౌన్సిలింగ్లు, అనవసరమైనటువంటి ఫాలో అప్ కాల్స్ చేయడం, అవుట్ సైడ్ వర్కింగ్ అవర్స్ కూడా. ఒకవేళ మీరు నాకు తెలిసి టీచర్స్ అవుట్ సైడ్ వర్కింగ్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అపార్ట్ ఫ్రమ్ కరెక్షన్స్, యూనో, వాళ్ళు పేరెంట్స్కి ఫోన్ చేయడం, ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఇటువంటి పనులు మానుకోండి మేనేజ్మెంట్. ఓకే, ఇటువంటి పనులు మానుకోండి. దానికి వేరే వాళ్ళు పెట్టుకోండి, ఒకళ్ళిద్దరిని, ఏమైంది? ఓకే, మీకు అంతగా మీరు పబ్లిక్ రిలేషన్స్ అన్నీ మెయింటైన్ చేయాలనుకుంటే వేరే వాళ్ళు పెట్టుకోండి. టీచర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఎంత ఇచ్చినా, ఎంత పని ఇచ్చినా చేస్తున్నారు కదా అనేటువంటి యాటిట్యూడ్ చాలా దారుణం అండి యాక్చువల్లీ చెప్పాలంటే. అది మంచిది కాదు ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ ఫోకస్ ఏమవుతుంది? టీచింగ్ మీద ఉండదు. ఓకే, టీచింగ్ మెథడ్స్ మీద ఉండవు అసలు యాక్చువల్లీ. ఎప్పుడు సిలబస్ అయిపోవాలా, ఎప్పుడు మన ఈ అడ్మినిస్ట్రేటివ్ పనులు వదిలించుకోవాలా అనేది ఉంటుంది. సో, ఒకవేళ టీచర్కి ఇటువంటి ఎక్స్ట్రీనియస్ యాక్టివిటీ, ఇటువంటి అనవసరమైనటువంటి యాక్టివిటీస్ లేకపోతే వాళ్ళకి కొంచెం స్పేస్ దొరుకుతుంది. పిల్లలకి క్రియేటివ్గా పాఠాలు ఎలా చెప్పాలో వాళ్ళు ఆలోచించగలుగుతారు. నువ్వు అసలు ఆలోచించనిస్తే కదా ఈ మేనేజ్మెంట్ వీళ్ళందరూ, నువ్వు టైం ఇవ్వట్లేదు టీచర్స్కి. అలాంటప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా వస్తుంది ఇండియాలో? ఎప్పుడు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదు అని తిట్టుకోవడం కాదండి. ఓకే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ కానీ స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ కానీ బాగానే ఉన్నాయి. ఓకే, ఇట్స్ ఎ మాస్ అప్లికేషన్, మనం ఒకటి అర్థం చేసుకోవాలి. కాకపోతే మెథడ్ ఇంప్లిమెంటేషన్ బై ప్రైవేట్ స్కూల్స్, ఇట్స్ వెరీ, వెరీ బ్యాడ్ చెప్పాలంటే. ద వే దే ట్రీట్ దేర్ స్టాఫ్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. సో, కాబట్టి టీచర్స్ని టీచర్స్ లాగా చూడాలి. వాళ్ళకి టైం ఇస్తే, ఓకే, వాళ్ళకి ఒక స్పేస్ ఇస్తే, ఇలా అనవసరమైనటువంటి పనులు చెప్పకుండా మంచిగా పే చేసి, ఇంకోటి ఏంటంటే మళ్ళీ 5వ తారీఖు, 15వ తారీఖు పే చేస్తూ ఉంటారు. ఓకే, ఆన్ టైం పే చేయాలి. ఇలాంటి కరెక్షన్స్ చేసుకుంటే, చిన్న చిన్న కరెక్షన్స్, ఓకే, వాళ్ళు పాఠాలు మంచిగా చెప్పగలుగుతారు, స్టూడెంట్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, ఇంకా పేరెంట్స్ కూడా కొంచెం వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, సో మీరు కూడా పేరెంట్స్ అయినా, లేకపోతే మీరు మేనేజ్మెంట్ అయినా ఒకవేళ, సో ఇవన్నీ విషయాలు గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి చేంజెస్ మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.